అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు లయ్యాల్టి మోక. అయ్యా, భారతదేశంలో ఢిల్లీ తర్వాత గల్లీ గల్లీల మళ్ళీ మాత్రం కాలుష్యం లేచింది ఏడానంటే ఇంకేడా మన హైదరాబాదుల్నే. ఒకటారంట గాలిలో మొత్తం దుమ్ము ధూళి కిరణాలు వేసి ఆగమాగం అవుతున్నదట. ఈ ఐదారం కలిగి ఇంకా ఆగమున్నదట. మొత్తానికే 300 ఇండెక్స్లకు పైగా పెరిగిందట గాలి కాలుష్యం. మరి ఆడికెళ్ళి వస్తుంది అంటే ఇంకేడికెళ్ళి వస్తుంది? మన బుద్ధిగల బుద్ధి నుంచే వస్తుంది. అడమైన వాడకూర, కెమికల్స్ వాడకూర, ఇట్లా చేయకూరు అట్లా చేయకూరు, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పలుమార్లు ప్రభుత్వాలు ఎన్నిసార్లు పొలమారి చెప్పినా కూడా మనకు పొద్దు పోదు కదా. అన్నీ ఏ వాడొద్దంటామో గయ్యే వాడతాం, ఏ తినొద్దంటామో గయ్యే తింటాం, ఏడ కల్తీ ఉందంటే గానే మనం ఉంటాం. ఎందుకంటే మరి పైసలు పుణ్యానికి వస్తానయా లేకపోతే దునియా నాగం చేసుకుందాం అనుకుంటున్నామా? మనకు గట్లాంటి ఏం తెలివై. ఇక ఇప్పుడు గాలి కూడా పెరిగిందట చూసుకోరు. బుడ్డపొరగాల కాంచెలి ఇంట్లో ఉండే ముసలి ముడిగోళ్ళకు తెల్లందాకా అని వనుకుంటూ సెలవు దిక్కు అంటే బయటికి వెళ్తే గాలితోటి దిక్కు. ఇక మూతులకు ముక్కులకు ఉంటాయిగా ఈ బూసుట్లు, కోట్లు, నెత్తి మీద కుళ్ళలు, మూతులకు మాస్కులు ఇవి పెట్టుకొని జర పైలంగా ఉండిరి. ఆయన దవాఖాన్ల పాలైతే ఉన్నకాడికి గుంట జాగాలు అమ్ముకొని డాక్టర్లను బతికించే పని పెట్టుకోవద్దు సుమా. గాలి కాలుష్యం పట్టణంలో కూడా అడగలే పెరిగిందట. మా సత్తాన చెప్పుకొస్తుండే. అవే సత్తాన ఎడపోయినావు జర ఒకసారి చెప్పుకరా. కాలుష్య కోరల్లో చిక్కుని భాగ్యనగరం విలవిలాడుతుంది. వాయు కాలుష్యంలో హైదరాబాద్ నగరం ఢిల్లీతో పోటీ పడుతుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా తయారై హైదరాబాద్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 300కు పైగా నమోదవుతుండటంతో పూర్తిగా నగరవాసులందరూ కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకవైపు పొగమంచు, మరోవైపు వాహనాల ద్వారా వచ్చే ఏదైతే కాలుష్యం ఉందో అదంతా కూడా రోజు రోజుకు పెరుగుతుండటం, వాయు క్వాలిటీ అనేది పూర్తిగా లోపిస్తుండటంతో నగరవాసులు ఊపిరి పీల్చుకోవాలంటేనే ఇబ్బందికరంగా పరిస్థితులు తయారవుతున్నాయి. ఒకవైపు చిన్నారులు, మరోవైపు వృద్ధులు, అలాగే శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్న వారందరూ కూడా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నమోదవుతున్న ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరిస్థితులను చూస్తే అందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా దేశంలోనే అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరాల్లో హైదరాబాద్ నగరం 7వ స్థానంలో ఉండడం, మరోవైపు విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండే కలకత్తా, ముంబై కంటే హైదరాబాద్ నగరంలో దారుణమైన పరిస్థితులు ఉండడంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగనే చూసినరా గాలి ఎంత గలీజ్ అయిపోయిందో హైదరాబాద్లో. వామ్మో వామ్మో, ఢిల్లీలో ఉండే నిన్న మనకు ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో కూడా వచ్చిందట కదా. నువ్వు ఏమి తక్కువ అబ్బబ్బబ్బబ్బబ్బా 300 మీదనే క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోయినాయట. అంటే ఈ గాలి కాలుష్యం అడగోలుగా పెరిగిందని అర్థం అన్నట్టు. ఇక ఢిల్లీతో పోటీ పడుతుందట మన హైదరాబాద్ కూడా. దేశంలో కాలుష్య నగరం జాబితాలలో హైదరాబాద్ 7వ జాగాలు ఉన్నదట. గత 6 నెలల్లో హైదరాబాద్లో గాలి నాణ్యత తగ్గుతూనే వస్తున్నదట. మరిగా ఇక మన పట్టణంలో 10 జాగాల్లో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతున్నదట. ఇటు కూకట్పల్లి, మూసపేట, బాలనగర్, సోమాజిగూడ, సనత్ నగర్, నాంపల్లి, మేదిపట్నం, కాప్రా, బొల్లారం, పటాన్ చెరువు ఇట్లా చూసుకుంటూ పోతే బాగా జాగాలలోనే ఉన్నదట. అడగోలిగా గాలి పెరుగుడుతోటి ఆయన ఇక శరీరంలో ఉన్న పేయిలున్న మొత్తం అవయవాలు అవి ఇవన్నీ ఖరాబ్ అవుతాయనేమో ఆ సంస్థలు చెప్పుకొస్తున్నారు. మరి ఎవరైనా దీన్ని అరికట్టేదానంటే మన చేతుల్లో ఉండే కానీ మనం ఆగమాగం చేసుకుంటే అన్నిటికంటే ముందలు ఉంటాం కదా. అగో గదే మన సత్తానే చెప్పుకొచ్చే ఇప్పటిదాకా. మరి ఏందో ఏమో, ఇటు ఆహారం కలితేనా, అటు తినబోతే కలితేనా, కొనబోతే కలితేనా, బతుకుదామన్న గాలి కలితేనా, నిలబడదామన్నా నేల కలితేనా, ఎట్టయితుందా గిట్లయితే జర కంట్రోల్ చేసుకోరు అంటేనేమో ఏమి లేదా. రేపటి తరాలకు ఏమి ఇచ్చేది ఉన్నది. అడగోలిగా చలికాలం ఇంత కాలుష్యం పెరిగినాక ఇటు చుట్టుపట్టు కంపెనీలని గాలి కాలుష్యం అయ్యేటట్టు ఇవన్నిటిని కెమికల్స్ కంపెనీలనేమో ఎంకరేజ్ చేస్తారు. వెనక సీరేమో ఇట్లా ఈగల పడతారు. అంతా అనకం తక్కువ చేతిలో ఉన్నాయి. పోరి ఎవరు అనేటట్టున్నది, ఎవరికి చెప్పేటట్టున్నది. ఇది మనమే పెంచుకొని పానాలు తీసుకున్నాక ఏముంటుందా గాలి కాలుష్యం పెరుగుతుంటే. అరే మొత్తుకొని చెప్పినా కూడా గంతే ఉన్నది జనాలల్లా. ఇప్పుడు మొన్న ఢిల్లీలో అంటే ఉండేనట, ఇప్పుడు హైదరాబాద్ దాకా వచ్చిందంటే ఆయనతో పుట్టే పోరగాల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ దాకా ఎన్ని తగిలీలు ఉంటాయి, ఎంత కథ. ఏమన్నా అర్థం ఉండాలి కదా మనల్ని మనం కాపాడుకోకపోతే ఏమిటికి. ఇంకా ఇక మరి తెలుగుదేశం పార్టీ మజాక ఎట్లుండాలి మన అతార పతార ఏడమల్లది. ఢిల్లీలో కనపడాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇక అందుకనే ఎంపీ కలిసెట్టి ఏం చేసిండు, ఢిల్లీలో ఉన్న ఆయన నివాసం కాంచెలికి తెలుగుదేశం పార్టీ సైకిల్ వేసుకొని పంచగట్టుకొని మన తెలుగుదనం ఉట్టిపడేలాగా తలపాగా చుట్టుకొని వారేవా ఢిల్లీ గల్లీలో పొంట సైకిల్ దొక్కుంటా పార్లమెంట్ కాడికి పోయి ఆడ నిలబెట్టి ఏం సంగతి అంటే బ్రదర్ అని కాకుండా తమ్ముళ్ళారా అని తెలుగులో చెప్తే మామూలుగా ఉంటుంది అది ముచ్చట. ఇంటే గమ్మతుంటుంది అన్నట్టు. ఎందుకంటే అది అలనాడు అన్నగారి ఏదైతే ఉద్దేశంతో పెట్టిండో తెలుగు తమ్ముళ్ళకు సైకిల్ ఎంత దగ్గర అని చెప్పిండో అగో గదే తారీఖుల సైకిల్ వేసుకొని పోయిండు. ఎట్లా ఉన్నది చూడుర్రి. ఇట్లా ఎంతమంది ఉంటారులా, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చెల్తుంది అన్నట్టు. అందుకనే కలిశెట్టి గారు ఇప్పుడు కలదిరిగిన మొత్తం మీద సైకిల్ ఢిల్లీ గల్లీలలో ఒక్క పరిస్థిద్దాం రాదు.
అది తెలుగుదేశమా మజాకా సైకిలా మజాకా అన్నగారా తడాకా గట్లుంటుంది అన్నట్టు ముచ్చట. విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పన్నాయుడు చూడురి మళ్ళొక్క పారి ఆయన ఏందో ఆయన ప్రత్యేకత ఏందో ఢిల్లీలో చూపెట్టిననుకో రాదురి. లోక్సభ శీతాకాలం సమావేశాల కోసం సురువైనాయి కదా. ఇక ఆ సందర్భంగా పార్లమెంట్కి ఎట్లా పోవాలనే ఉన్న కారు వేసుకొని ఈతలో పడుకుంటే ఎగురులో పడుకుంటూ పోతే ఎట్టుంటుంది గట్ల కాదు. తెలుగుదేశం పార్టీ అంటే ఏంది, తెలుగోడు అంటే ఏంది, తెలుగుదనం అంటే ఏంది, తెలుగుని తడాక ఎట్లుంటుందని తెగింపుతోటి చూపించాలి కదా. అగో అందుకనే పార్లమెంటుకు సైకిల్ వేసుకొని ఢిల్లీ గల్లీలెంపటి తొక్కుకుంటా మళ్ళీ ఎట్లా తెలుగోడి తెలుగుదనం ఉట్టిపడేలాగా పంచగట్టి తలపాగా చుట్టి ముద్దుగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని తెలుగోడు అంటే ఏందో చూపించేటట్టు సైకిల్ దొక్కుకుంటా పసుపు కలర్ సైకిల్ వేసుకొని పోతుంటే నాయనా ఢిల్లీ రోడ్లని దరిల్లి అనుకో రాదురి. ఇక ఢిల్లీలో తన నివాసం నుంచి పార్లమెంట్ దాకా కొత్త భవనం అది కూడా. ఇక ఆయనే దొక్కుకుంటా పోయింది స్వయంగా. వెనకపోతే ఎవరైనా నెట్టిరు గడ్డకు ఆపిరు అనేది కాదు సుమా. ఎందుకనంటే పార్టీ మీద తనకున్న అభిమానాన్ని ఇట్లా సైకిల్ దొక్కుకుంటా చాటిండి అన్నట్టు. గట్లుంటుంది ముచ్చట. తెలుగుదేశం నాయకులన్నా ఎమ్మెల్యేలన్నా ఎంపీలన్నా తెలుగు తమ్ముళ్ళు అన్నల కాంచెలు ఎవరికి వాళ్ళే ఏదైనా ప్రత్యేకత లేకుంటే ఎట్లుంటుంది. తెలుగు కూడా మజాకా అలనాటి అన్నగారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు దగ్గర దాకా అయినా ఆ పార్టీలో ఉండే ఏ కార్యకర్త దాకా అయినా సాదాసీదా కార్యకర్త అయినా తను కసితో ఏదో ఒకటి ఇట్లా ప్రత్యేకత చూపిస్తారన్నట్టు. అగో అట్లా లేకపోతే గిన్నొద్దులు పార్టీ గిట్లెత్తుకుంటుందిలా ముద్దుగా తెలుగోడి గుండెల మీద ఏండ్ల తరబడి ఎగురుతూనే ఉన్నది పసుపు జెండా. అగో అందుకనే సైకిల్ గుర్తు ఇట్లా సాగిపోవాలని ఎంపీ కలిశెట్టి కూడా ముద్దుగా కలిసెత్తాడు చెప్పింది కదా ముచ్చట. అగో గదన్నట్టు ఒక్కపారి చూద్దాం రారులే ఎంత ముద్దుగా దొక్కుతుంది చూడు సైకిల్. అగో అట్లా ఉండాలి కథ. ఆ తొక్కుడే నా జై తెలుగుదేశం అంటే ఢిల్లీ గల్లీలని దదరిని అనుకో రాదిరి. గది తెలుగోడం మజాక అట్లుంటుంది మళ్ళీ మనతోటి ముచ్చట. అగో ఏమైనాయో పోయే పొగుడుతోటే శీతాకాలం సమావేశాలు వాయిదాని అంటిది. మరి సెలవులకు లేకపోతే సరికి తట్టుకోలేకనా లేకపోతే ఢిల్లీ సంగతి ముందే ఏరుకుండి వెనక చీరి పెట్టుకుంటావా నిమ్మలంగా అనుకుర్రా. ఇక ఫస్ట్ రోజు అయితే పలకరింపులు అయినాయి అటు వెనక చీరి. ఇక పోయిన వాళ్ళు ఉన్నోళ్ళని లేచి నిలబడి తలుసుకొని మౌనవ్రతాలు ఇవి ఉంటాయి కదా. అదే ఆచారముల్లా ముందుగాల ఈ సులువు చేస్తాం కదా. దేనికైనా ఏ పండుగ చేసినా పబ్బం చేసినా మన తెలుగు అయినా మొత్తానికి మన దేశంలో ముందుగాల బడి కాంచెలు గుడి దాకా ముందో ప్రార్థన ఉంటుంది కదా. అట్లా అమరులను వాళ్ళని వీళ్ళని తలుచుకొని పరిచయ కార్యక్రమాలు పెంచుకొని వీళ్ళని వాళ్ళని పిలుచుకొని ఇక కూర్చుందాం మాట్లాడదాం అంటే వాళ్ళకి బెల్లు కొట్టితేనే కొట్టిరు. ఇక వాయిదా అయినా వేసిరు అన్నట్టు. మరి ఎన్నడా అంటే ఇక మరి ఎన్నడా అనేది ఇప్పుడు నేను చెప్పుకొస్తే వెనక సీరు అరుచుకుందాం రారి. ఏందో ఏమో మొత్తం మీద అయితే మొదలు పెట్టగానే ఇక తవాదాలకు వేసిరు. అదే తవాదాలు అంటే ఇన్కమ్ అంటారు కదా వాళ్ళ ఇప్పుడు నెలనాడు ఈఎంఐ కడతారు కదా. అగో గట్ల అన్నట్టు వెనక సీరు మళ్ళీ ఉంటుంది కదా ఇన్స్టాల్మెంట్. అగో అట్లా పెట్టిరు. అగో ఏమైనా శీతాకాలం పార్లమెంట్ సమావేశాలు సురువుగాక ముందుకే వాయిదా పడ్డాయి కదా. పొద్దుటీలు ఇలా సురువు అయితేనే ఉన్నాయి. ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇక లోక్సభలో మృతి చెందిన సభ్యులకు సంతాపం చెప్పిరు. అమరులను తలుచుకున్నారు. అటెన్ కచేరి వాళ్ళ ఆటుపోట్లు ఏంది కథ కార్ఖానా మౌనంతో పాటించుకున్నారు. అటు రాజ్యసభల అదాని అంశం మీద చర్చకు విపక్షాలు పట్టుబడితో ఉభయ సభలు వాయిదా వేసిరు అనుకో రాదురి. ఇక వెనకచీరి సురువైన సభల్లో మళ్ళా విపక్ష సభ్యులు గడబడలకు దిగుడుతోటి రాజ్యసభ చైర్మన్ లోక్సభ స్పీకర్ విపక్షాలు మొత్తానికి అన్ని ఆందోళన నడుమ మళ్ళీ ఎల్లునికి వేసిరట. ఎందుకే అంత ఎటమాట ఉన్నది మళ్ళీ ఎల్లుండి దాకా ఏం చేస్తారా అంటే మరి గట్టే ఉంటుంది. జవడం జోరైనప్పుడు ఏం చేయాలి, మాట్లాడలేమనుకున్నప్పుడు మంతనాలు జరపలేమనుకున్నప్పుడు మళ్ళీ ఒక పారంటే అయిపోయాయి అన్నట్టు. గదా దాని పేరే వాయిదా. గిట్ల వేసుకుంటూ పోతుంటే చూసుకుంటూ కూర్చోవాలి కదా మన జనం కూడా. ఎట్లా పొద్దుపోతుంది మనకు ఒకటే నాడు వాయిదా అయిపోయకపోతే ఒకటే నాడు సభలు జరిగినాయి అనుకో మనకు పొద్దుపోదా చెప్పురి. దేశ రాజకీయాల కాంచెలి గల్లీలు ఉన్న ఏది మన ఓడిపోయిన వార్డు మెంబర్ దాకా మనం మాట్లాడుకోవాలన్నా మనకు పొద్దుపోవాలన్నా. అసలు గిసొంటి వాయిదా వేస్తూనే ఉండాలన్నా. అగో గదన్నట్టు ఒకసారి లుక్ వేద్దాం రారు ఇటు పక్కన. ఇక అటెనక చీరిగా రేపు మళ్ళా ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాలు అయిన సందర్భంగా పాత పార్లమెంటు భవనం నుంచి సెంట్రల్ హాల్కి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగిస్తారన్నట్టు. ఇక సభా వ్యవహారాల సంఘం నిర్ణయించిన ఆ అంశాల వెంపటి కూడా గట్టిగానే మాట్లాడుకునేది ఉన్నట్టు కానీ ఇక ఇప్పటిదాకా అయితే వాయిదానే కదా. ఇక నడిచేది నడిపోగా చెప్పేది చెప్పంగా ఇట్లాంటి వాయిదాలు నడుమ అటో ఇటో అర్థం కాకుండా జనాలకు తెలిసి తెలియనట్టుగా చేసి అవతల పడి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటంలో రాజకీయ నాయకులు ఎప్పుడున్నా నిష్ణాతులు. ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర నుంచి అక్కడ పార్లమెంట్ మెంబర్ దాకా ఎవ్వరున్నా ఏది తేటగా చెప్పేది లేదు, సాపుకి ఇప్పేది లేదు, మేము ఇది చేసినామని గల్లు ఎగిరేసేది లేదు. వాళ్ళు అది తిన్నారు వీళ్ళు ఇది తిన్నారు. తిన్నదాని మీద దోసుకున్న దాని మీద మాట్లాడు కానీ ఉన్నదాని మీద జరగబోయే దాని మీద జరిగిన దాని మీద చెప్పేది అయితే ఏ సభలో లేదు. ఇప్పుడు అది అనవాయితీ కూడా కాదు. గదే కావాలి జనాలకు కూడా గట్లుంటుంది ముచ్చట. ఈ సంబాల కాడ దాడులు పాడైపోను మసీదు ముచ్చట సర్వే మీదకి వెళ్ళిపోతే ఆగం దాడులు అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ వీళ్ళు
ఈ దాడి చేసేటోళ్ళు అరే రే రాళ్ళు రుబ్బుకొని రణరంగం చేసిర్రు. ఇది ఏమిటికా ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే కాదా ముచ్చట్లా అంటే ఏడ ఉన్న ఇట్లాంటి భయోత్పాతము, భీకర వాతావరణము, లేకపోతే రక్తపాతము, రాళ్ళు రుబ్బుడు, ధర్నాలు చేసుడు, దదరిల కొట్టుడు, దునియాని ఆగం చేసుడు, సామాన్య జనాన్ని భయపెట్టుడు అన్నట్టే ఉన్నది ముచ్చట. ఈ ఎందుకు జరుగుతాయో ఈ కాని ముచ్చట్లు, ఈ మసలొల్లులు మసీదులొల్లులు అనేది అర్థం కాదు. కానీ మొత్తం మీద అయితే వాతావరణం అంతా గంభీరం అయిపోయింది, రణరంగం అయిపోయింది. చెప్పుకునేందుకే భయంకరంగా భయానకరంగా మారింది. ఇప్పటికే 7 మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మరి ఏ కారణం చేత అంటే ఏ కారణం లేకుండా అకారణంగా రాళ్ళు మాత్రం విసురుకునుడు, ఆనించలే రంగరంగం రణరంగం చేసుడు అలవాటు అయిపోయింది. ఏం లొల్లులు, ఏం జవడాలు, ఏమిటికొచ్చింది, ఎక్కడి కథ ఇది ఏడ చెప్పుకునేటట్లేదు దేశంలో మొత్తంగా. శాంతియుతం అనే పేరు అశాంతియుతంగా మారిపోయి దాని జాడ లేకుండా అయిపోయిందిలా. అరే ఈ చెంబల్ కాడ చూడు ఏం చదవడం ఇది, ఎక్కడి కథ, ఎంతమందిని అనగబట్టాలి, ఎవరెవరు అనగబట్టాలి. ఇక చూడు లొల్లి గురించి అయితే చెప్పేటట్లేదు. గాయ గత్తర గత్తర లొల్లి ఉందనుకో రాదురి. ఒక పారి చూద్దాం రాజు. అగనే ఏం పంచాయతీదో ఎక్కడి కథ. మస్జిద్ సర్వే సందర్భంగా యూపీలో ఉన్న సంబల్ జిల్లాల దూడు ఎట్లయిపోయిందో మొత్తం ఆగమాగం జగన్నాథం అయిపోయింది. ఇక ఆడ చెలరేగిన హింసాత్మక ఘటన మీద పోలీసు వాళ్ళు అయితే మస్తు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం 7 ఎఫ్ఐఆర్లు అయినాయట. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియాపూర్ రేహమాన్ మీద కేసులు కూడా బుక్ చేసిరట. ఇక వెనకసీరి అక్రమంగా కేసులు ఇరికిచ్చిరని ఆయన మస్తు ఆరోపిస్తున్నాడట. ఇక ఆరోపించకపోతే ఆయనకున్న ఆప్షన్ కూడా గదొకటే కదా. అయితే ఆదివారం న్యాయస్థానం ఆదేశాలతో సంబల్లో ఒక చారిత్రాత్మక మసీదుల సర్వే చేస్తుండగా ఈ ముచ్చట అయింది అనుకో రాదురి. పోలీసులతో ఘర్షణకు దిగిన 4 మృతి చెందిరు. ఆందోళనకారులు కాల్పులు జరపడమే కాకుండా వాహనాల మీదకి నిప్పు పెట్టి ఆగం చేసి పోలీసుల మీదకి రాళ్ళు ఇచ్చిరట. ఇక ఈ రాళ్ల దాడిలో ఎస్ఐ సహా 15 మంది 20 నుంచి పోలీసుల వరకు అడగోలు దెబ్బల దాకా ఆగమాగా పోయిరట. ఇక ఈ దెబ్బతో ఒక కానిస్టేబుల్కి అయితే నెత్తికి అడగోల దెబ్బ తాకిందట. డిప్యూటీ కలెక్టర్ ఏమో కాలిరిగిందట. ఇక ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్థానికంగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేసిరట. ఇక 12వ తరగతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కాలేజీలో స్కూళ్ళకు మొత్తం బంద్ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చిరట. ఇక వెనకసిరి లోకల్ కోర్టు ఆదేశాల మేరకు మసీదుని సర్వే చేసుడుతోటి సంబాల ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నదట. ఇక మసీద్ జాగల హరిహర దేవాలయం ఉందని పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ కథ అయిందట. ఇక చూడు ఈ మతంలో అయితే ఎప్పటి కూడా ఈ దేశంలో. ఇక ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ఆందోళనకారులు మొత్తం వాహనాలకు నిప్పు పెట్టి రాళ్ళేసిరు, పోలీసు వాళ్ళకు కొట్టిరు. గుంపును ఒకటి అరౌండ్ బాష్పవాయుల దగ్గర నుంచి వాళ్ళ చేతికి వచ్చిన కాడికి చేసి ఆగం చేసి ఆడ మనం పోసి అంబలలికిరు అనుకో రాదురి. ఇక మరి ఎవలాపాలి ఏం కథ ఏందో ఇది అంటే గిట్టనే మోపోయినాయి దేశంలో. ఈ మతాలు ఏందో కులాలు ఏందో ఇటు మీద జవడాలు ఏందో ఎన్నటికి పోతాయో అర్థం కాని ముచ్చట అయిపోయింది ఇలా. అబ్బబ్బబ్బ ఇక చూడురి డ్యూటీ చేయబోయిన పోలీసు వాళ్ళని ఎత్తులు వాళ్ళకే రాళ్ళు ఎందుకు వేసిరో వాళ్ళ పేయి వాళ్ళకే కేసులు అయిపోయాయి, 4 చచ్చిపోయిరి. ఏమిటికి వచ్చిన లొల్లి, ఎందుకు వచ్చిన ఆరాటం ఇది? కష్టం చేసుకొని నిమ్మలంగా దీన్ని బతికేదానికి ఏం జవడాలి, ఈ జవడాలు పాడైపోను. ఈ జవడాలు ఎన్నడిపోతాయో దేశంలో. భిన్నత్వంలో ఏకత్వం అంటారు కానీ ఏకత్వంలో అనేకతత్వం ఉంది మన దేశంలో. అగో గందుకే గిసోంటి జవడాలు మోపోయినాయి. ఈ జవడాలు జారట్ల పోను. అగో కవితక్క శానోద్దులకు బయటకు వచ్చింది కదా, నువ్వు వస్తేనే ముద్దుగానే అరుచుకున్నది ముచ్చట. మహిళా రిజర్వేషన్ల కోసం మేము ఎట్లయితే ఆకలి లేకుండా అలుపు లేకుండా తెంపు లేకుండా వంపు లేకుండా కొట్లాడినామో ఇప్పుడు బీసీ గులగలన మీద కూడా బీసీలు చాలా పరేషాన్లో ఉన్నారు. గదానికోసం గట్నే కొట్లాడతాం. మీరు తేట తెల్లం చేయాలి. ఏ ప్రాతిపదికన బీసీ కులగలన చేస్తారు, చేస్తే అది ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం కాదు. ముందుగాల చాలా మంది బీసీలు గదే అనుమానములు ఉన్నారు. మీరు తేటగా చేస్తారా చెయ్యరా, లేకపోతే మీ మీద కొట్లాడుతందుకు ఏమాత్రం వెనకపోమని ఇక ఎమ్మెల్సీ కవితక్కుండే కదా గట్టిగా చెప్పుకొచ్చింది అనుకో రాదురి. మరి ఇన్నొద్దులు ఇక లిక్కర్ కేసులో లోపలికి పోయొచ్చునుండే కదా. అటెన్క సిరి పెద్ద కనపడలే ఈనపడలేదు. కానీ ఈ ముచ్చట మీదకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చింది. ఇక మేము పూలే సంగపోలో ఉన్నాము, ఊకునేది లేదు. బీసీ తరపుకెళ్ళి ఇక అసలు తగ్గేదే లేదు. మస్తు కొట్లాడతాం. ఏదేమున్నా సరే మీ బిసాజ్ ఏందో చూస్తాం, మీ లెక్కేందో చూస్తాం, మా హక్కు ఏందో తెలుపుతాం. ఎట్లా చేస్తారు కులగలన, ఏ ప్రాతిపదికన ఉంది మాకు కావాలనే. ఈ హిసాబ్ యువతలు పెట్టురు కానీ మీరు లోపల పెట్టి ఊకనే మేము కులగలన చేస్తాం, గోట పోస్టర్లు వేస్తాము, ఇంటికి రాగానే వివరాలు చెప్పాలి, లేకపోతే ఇవన్నీ చెప్పకు. ముందుగా మా బీసీలో క్లారిటీ ఇవ్వరని గట్టిగానే అడుగుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. కానీ చలో ఊకునేది లేదు. మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారో ఏం కథ, ఎట్లా అనుకుంటారు? పొద్దు మహిళా రిజర్వేషన్ల కోసం మేము అలుపు లేక ఆరాటంతో పోరాటం చేసినాం కదా, అగో గదే తరీకల బీసీల కోసం కూడా కొట్లాడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చింది అనుకో రాదురి. ఈ నడవగా కేసులో పోయి వచ్చినాక మళ్ళీ బయటకు వచ్చి అక్క గట్టిగా మాట్లాడింది ఇప్పుడే ఉన్నట్టుందని ఇన్న తెలంగాణ ప్రజలు అనుకుంటారు. మనకేం సంబంధం? కానీ వాళ్ళు అనుకునేది అనుకుంటూనే ఉంటారు కదా ఎవరేం చేసినా. అచ్చా ఈ కులగణన మీద బీసీలకు అనుమానాలు చానున్నవే. ఈ కాంగ్రెస్ సర్కార్ ఏమో సపోర్ట్ చేస్తలేదు. మీరే కదా తేట తెల్లం చేసి జనాలకు చెప్పాలి. ముచ్చటేమో చెప్పకుండా పొంకనాలు చేస్తారు, విజయోత్సవాలు అంటారు, ఇదంటారు గదంటారు. గట్టెట్లుంటుందివే అని చెప్పి అనుకొచ్చింది అనుకో రాదురి. ఇటు సంక్షేమ భవన్లో డెడికేట్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరం కూడా కలిసింది కవితక్క. ఇక బీసీల కులగణన మీద తెలంగాణ జాగృతి ఇటు యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో రూపొందించిన నివేదికను కూడా ఆయనకు అందజేసింది అనుకో రాదురి. ఈ కులగణన చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చిందని కవిత చెప్పుకొచ్చింది. అయితే బీజేపీ తీరుని బీసీలందరూ ఖండించాలని కూడా పిలుపునిచ్చింది
వచ్చింది అనుకో రాదురి, ఇక ఒక్క పంచాయతీ ఉండదు కదా, లెక్క ఎత్తుకున్నాక ఇటు ఉంటుంది అటు ఉంటుంది, ఎటు పడితే అటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు కదా, వాళ్ళదో లెక్క ఉంటుంది, వాళ్ళదో తరీకు ఉంటుంది, వాళ్ళ ముచ్చట మీదకి వెళ్ళి వాళ్ళు చెప్పుకొస్తుంటారు. ఇక ఇటు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని చెప్పింది. అయితే ఇక మేము ఉద్యమం చేసిన దాకా ఈ ప్రభుత్వం ఒక డెడికేషన్ కమిటీ వేయలేదు, ఏం చేస్తుందా గాడిద పనులు దొంగతుందా అన్న కాడికి అనగానే అనుకుంటూ వచ్చింది అనుకో రాదురి. ఇక అటెన్ కసీర్ నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా చేసుకొస్తుంది. కులగణాల కోర్టులో నిలబడతాం, లేకపోతే మరి ఏ కథ అనేది సర్కారే చెప్పాలి. ఇట్లా సపోర్ట్ కట్టుంటే కాదని అనుకొస్తుంది కదా. కవితకు ఒక పారింది అవరారి చెప్పుకరా అక్క ముచ్చట ఏందో. సమాజంలో అన్ని కులాలు సమగ్ర అభివృద్ధి చెందాలని అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చినాం. అయినప్పటికీ బీసీ వర్గాలందరిలో మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి మాట వాస్తవం. రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ ఆవేదన కూడా మరి బీసీ వర్గాలలో ఉన్నది. ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ 2021లో సుప్రీంకోర్టులో బాజాప్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరికీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను. కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీంకోర్టుకి డైరెక్ట్ గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్ లో మేము చూపిస్తా ఉన్నాం. చూసిన రాయిగా కదా అన్నట్టు ఈ తరీకాలు అడగకపోతే ఇప్పుడు పబ్లిక్ నడవదు కదా, ఎందుకంటే వీళ్ళు అసలే ప్రతిపక్షం వల్ల. ఇక పాలక పక్షంలో ఉన్న వాళ్ళు అడగకపోతే నడవదు, ఎందుకంటే వీళ్ళ డ్యూటీ ఇదేనా వాళ్ళ డ్యూటీ అదేనా, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తుంటే పబ్లిక్ మటుకు ఇటీనాలే అటీనాలే సపోర్ట్ అంటూ ఊకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఓట్ల నాడు ముచ్చట కదా, మనకు అప్పటిదాకా క్యారెక్టర్ లేవు కదా, ఇంటనే ఉండాలి వాళ్ళు అంటనే ఉంటారు, ఇదే ముచ్చట అన్నట్టు. మొత్తానికి కవితకు అయితే ఎక్కలేని పోరాటం చేస్తే ఎగబడేదే ఆగేదైతే లేదు, అలుపు తీసుకునేది లేదని చెప్పకనే చెప్పుకొస్తున్నది. వెనక చీర అయితే మరి కాంగ్రెస్ ఏం చేస్తారో చూద్దాం కదా. సైదులో ఇది మంచిగున్నదే నీ ముచ్చట, సందు చదువురా ముందని ఇక నువ్వు ఎటుకూడంగా ఎస్ఐ అని వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇట్నే సై చేస్తుండు. మరి ఏమవుతుంది ఇక అంటే అందరు ఈమె లెక్క ఓపెన్ చెప్తారు. ఇక చూసిన ఆరులా హైత్ పరిధిలో ఏమైందో ఎరికేనా, ఇక ఒక ఆమెకు భర్తతో లొల్లి ఉన్నదట, జవడ ఉన్నదట, ఇడిపించుకునే ముచ్చట ఉన్నదట. ఇక వివరాలు ఆస్తులు ఇక్కడిచ్చేటు అక్కడిచ్చేటు ఉంటాయి కదా, ఈ ముచ్చట మీదకెళ్ళి ఆమె పోలీస్ స్టేషన్కి పోయిందట. అవు సారు మా ఆయనకి ఇట్లా చేసిండు, మాకు పంచాయతీ ఉన్నది, మా వస్తువులు ఉన్నాయి, మా పంచాయతీ ఉన్నది, నువ్వు తేల్చేది ఉన్నదా అని చెప్పిండట. చెప్తే అయిన దానికి నేను ఉన్నా కదనమ్మా, నేను చేస్తా కానీ ఏం కథ ఏం ముచ్చట అని ఇక నెంబర్ తీసుకున్నాడట. నెంబర్ తీసుకొని అంచెలు వరుస కలుపుతున్నాడట. నీకు ఇది కావాలంటే నాకు అది కావాలి, కమిట్మెంట్ కావాలి, ఇంకోటి కాకరకాయ కావాలని ఏదేదో మాట్లాడుతున్నాడట. అదేంది సారు గట్లంటావు, నేను వచ్చిందేమో జవడం గురించి అయితే నువ్వేం లేనిపోని ముచ్చట చెప్తాను అంటే, అట్టగాదు ఇంట్లో లేనప్పుడు నాకు ఫోన్ చేయి, వెనక సీరు వచ్చి మనం మాట్లాడుకుందాం, నీకు న్యాయం బరాబర్ అవుతుంది అంటున్నట. మరి నువ్వు చేసే అన్యాయం గురించి ఎవరు మాట్లాడాలి తాత? ఇక అందుకని ఆమె పై అధికారి దగ్గరికి పోయింది. ఆయన చేసిన వాట్సాప్ చాటింగు ముచ్చటంతా బయటపడదట. ఇంక ఇంటికాడ కూర్చొని చేతుకు తాత రేపటి నుంచి ఇదే చాటింగులు చెయ్యి, ఆమెకు చేస్తావా, ఇంకో ఆమెకు చేస్తావా, లేకపోతే మీ ఆమెకే చేస్తావా, నువ్వు చేసిన నౌకరు ఏందో కనబడతా నీ గ్రంథ పినోడా. ఏమన్నా ఉండాలి, రక్షక బట్టల భక్షక బట్టల అనే కాడికి తీసుకొచ్చినావు పోలీసు వ్యవస్థని. ఏమన్నా ఉండాలి కదా ధమాకు. ఆడోళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేదాకా తీసుకొస్తారు, నీ సక్కదనం పాడుగాను. ఇక వీళ్ళట ఇగురం చేస్తారట జనాన్ని. ఇగో గిట్లా మోపైరు ఆడది ఒంటరాడదంటే కథమేగా, కథ గిట్లున్నది. ఓసిని బాధ పాడైపోను కదా నల్లా, ఇది ఎక్కడి బాధ ఇది ఎక్కడి సాగు. ఈ కట్టుకున్న మొగడే వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు కూడా అదే కథ ఉన్నదట. ఇక ఓ ఎస్ఐ ఆగమాగం మాట్లాడుతున్నాడట. అయ్యా నా మొగనికి నాకు విభేదాలు ఉన్నాయి పరిష్కరించు అని చెప్పానంటే, దాని ఉంది పరిష్కరిద్దాం నువ్వు నా కోరిక తీర్చాలని బలవంత పెట్టిండట. ఇగో ఎవరు లేనప్పుడు చెప్పు ఇంటికి నేను వస్తా అని రోజు వాట్సాప్లో ఒకటే కాళ్ళు ఒకటే మెసేజ్లట. ఇక ఆమెను తిన్న కూడి పేయి పట్టినిస్తున్నాడట, బెదిరిస్తున్నాడట. ఈ భర్తతోటే ఇది ఉన్నదిరా నాయన అంటే పోలీసు వాళ్ళు లేనిపోని బదనామం చేసేటట్టున్నది కదా నన్ను, ఇదెక్కడి కథ అని ఆమె చాలా ఇబ్బంది పడుతున్నదట. ఇక ఇప్పటికే మొగడి మీద ఫిర్యాదిద్దామని పోతే హైత్నగర్ పోలీస్ స్టేషన్కి పోయిందట. ఇంకా ఆడ మహిళ మీద కన్నేసిన ఎస్ఐ సైదులు, అమ్మో సైదులు. హైత్నగర్ పిఎస్లో నేను హస్బెండ్ విషయము ఫ్యామిలీ మ్యాటర్ గురించి వెళ్ళాను నేను పిఎస్కి. అక్కడ సిఐ నారస్ సార్, సైదుల్ సార్ చూసుకుంటారమ్మా, ఎస్ఐ సైదుల్ సార్ చూస్తారు మీ కేసు, ఇక్కడ నా పరిధి కాదు అని చెప్పేసి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన డే 1 నుంచి కేసు తీసుకుంటున్నాడు, కానీ నాకు ఎటువంటి న్యాయం అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఏదో వెళ్తున్నాను వస్తున్నాను మాట్లాడుతున్నాను అవుతుంది సార్. అమ్మ కారు విషయమై అమ్మ కారు విషయంలో తను రికవరీ చేయించి ఇచ్చారు కారు, బట్ ఈఎంఐలు రాలేదు, ఓన్లీ కారు ఒకటి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అమ్మ మీ కారు వచ్చింది కదా, నేను ప్రభాకర్ సార్తో చెప్పారా మీకు అమౌంట్ అన్నారు. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలని అంటే, అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవి కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నాకు కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు.
మొత్తానికి హుషారు పిల్లగాని ఉన్నావుగా నౌకరు చేయమంటే కిషోర్ నౌకరు చేస్తున్నావు. ఇక ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడట, అటుకెళ్ళి ఆమెకు ఫోన్ చేస్తుండట. ఇక అదే పని అట. ఇగో నీ మొగంతో ఉన్న సమస్య నేను పరిష్కరిస్తా కానీ జర్ర నువ్వు నా కోరిక తీర్చాలని కూడా బలవంతం పెడుతున్నాడట. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు చెప్పు, నేను అప్పుడు వస్తా, నీ కథ ఏందో చూస్తా అని చెప్పని ఏమేమో మాట్లాడుతున్నాడట. ఇక ఇవన్నీ రికార్డు పెట్టుకున్నదట, మంచిగా సాక్ష్యాలు తీసుకున్నదట. అటెనక చీరిగా పైన వాళ్ళ ఆఫీసర్లు ఉంటారుగా వాళ్ళ దగ్గరికి పోయిందట. ఇక రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకి ఫిర్యాదు చేసిందట. సారు నాకే సమస్య ఉందని పోతే ఇక వీడు అన్ని సరేకులా పని చేస్తున్నాడు, ఈయన ముచ్చట గిట్లున్నదని చెప్పని దంచి దమాంచేసి పెట్టిందట. ఇక మరి వెనక సీరు సైదుల మీద ఏమైనా అరుచుకుంటారా అరుచుకోరా కానీ ఇవాళ రేపట్ల పోలీసు వాళ్ళు ఏమైనా ఇజ్జతున్నదే గిట్లా చేస్తే ఏమైనా పరువు ఉంటుందా? మీరు రక్షక పట్ల లేకపోతే భక్షక పట్ల అపాయం ఉందని వాళ్ళు మేము మీ దగ్గర కంప్లైంట్ చేసేందుకు వస్తే మీరే అపాయం అయి కూర్చుంటే ఇక ఎటు పోవాలి వాళ్ళు, ఎవరు చెప్పాలి వాళ్ళకి ధైర్యం? ఎక్కడి కథ ఇది? ఏమన్నా తరిక తప్పిన చేతలేనా ఇవి? నీ లొల్లి పాడైపోను. పోలీసు వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా గాడికే అవుతుంది. బయట ఉన్న బాడగవగాలు అట్టినవారు ఇప్పుడు రక్షించమన్న పోలీసు వాళ్ళకి ఇట్టినవారు అన్నట్టున్నది ముచ్చట. పబ్లిక్లో గిదే టాకిన పడుతుంది. ఇక ఆ మాట మీకు వచ్చేదాకా కూడా చేసేటట్టే ఉన్నారు. మీ సకదనం పాడైపోను. సైదులు నీదో నౌకరా, ఇంకా రేపు ఇజ్జత పోయినాకుంటే అదే నీ సకదనం. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండేది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.